ఇప్పటికి మీ బాధ పోయిందన్నమాట. తెలిసిందే కదా, బాధ పూర్తిగా పోలేకపోయినా కొంచెం రిలీఫ్ వచ్చింది. నాకు కావాల్సిందే ఇదే కదా. ఉండండి, భోజనం తీసుకొస్తాను. పోనీలే, దగ్గరలోనే ఉంటున్నారు. దేవుడా, అలా చూస్తున్నావేంటి? నీకోసమే వచ్చాను. గోడకు పుట్టిన బంతి వెనక్కేగా రావాలి. నీ గోడు విందామనే వచ్చాను. ఏ కిందకు పెట్టింది సరిపోలేదా? ఈసారి నీకు సరిపోయేటట్టు పెడదామని. ఈ పై పై డాబులకేంటిలే, లోపల వచ్చిన కష్టం చూస్తూ కుమిలిపోతున్నావని తెలుసు. ఈ పరిస్థితి వస్తుందని అస్సలు ఊహించుండవు కదా. ఇప్పుడేమైందని? ఇంటి నుంచి ఇంటికేగా వచ్చాను. ఏ ఆడదానికైనా ఒంటరిగా ఉంటేనే బాధ, కానీ భర్త తోడుగా ఉంటే బాధెందుకు, కుమిలిపోవడం ఎందుకు? మా ఆయన నాకు కొండంత అండ. అది ఎన్ని రోజుల్లో చూస్తానులే గాని, చూసావా, ఎన్నాళ్ల నుంచో నేను బయటికి గెంటాలి అనుకుంటున్నాను. నా కల ఇప్పటికి నెరవేరింది. అదెప్పటికీ కలలాగే ఉండిపోతుంది. ఈ గ్యాప్ కొద్ది రోజులే శృతి, శాశ్వతం కాదు. హాలిడేకి వచ్చాము అనుకుంటాము. పర్మనెంట్ లీవ్ ఇస్తాను కదా. ఈలోపు నేనిచ్చేవి తీసుకుందువు గాని రెడీగా ఉండు. నీకే ఏం లేదు, నువ్వు నాకేమిస్తావు? నీకే ఇస్తాను శృతి. రాజేష్ అలా అవ్వడానికి, వదినిలా అవ్వడానికి కారణం నువ్వేగా. అన్నీ బయటికి తీస్తాను, నీ గుట్టు విప్పుతాను, అన్ని లెక్కలు తేలుస్తాను. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఏదో మాట్లాడాలని ఏదేదో మాట్లాడుకు. వాళ్ళలా కావడానికి కారణం నన్నంటావేంటి? వాళ్లే పడిపోయారు. పడిపోయేలా నువ్వు చేశావు. కాదు, కాకమ్మ కథలు చెప్పకు. క్లియో పిక్చర్ త్వరలోనే బయటికొస్తుంది, తప్పించుకోలేవు. నేనేమైనా చేస్తేనే కదా భయపడేది. మహారాణిలా ఉంటాను. నీకు నా ఇంట్లో సంబంధం ఏముందనే మహారాణిలా ఉంటావు? నా ఇంట్లో నువ్వెప్పటికీ పనిదానివి. గుర్తుపెట్టుకో. అక్షరా, ఆగు. చెప్తున్నాను విను. ఇంకొన్ని రోజుల్లో మా అత్తయ్య స్వయంగా వచ్చి ఇంటికి తీసుకెళ్తారు. ముందే చెప్తున్నాను, జరిగేదిదే. సొల్లు కొట్టకుండా చేతినైతే ఆపుకో. ఏంటేంటి పగటి కలలంటే ఇవేనే? అత్తయ్య నిన్ను తీసుకెళ్తారా? ఆవిడ దృష్టిలో నువ్వు చెడ్డదానివి. ఆవిడ రారు. ఏది చెడో ఏది మంచో తెలియజేస్తాను అని చెప్తున్నాను కదా. రాజేష్ ఆచూకి తెలుసుకుంటానుగా. తను చెప్పడా నీ బండారో? అది చాలదా నిన్న ఆ ఇంటి నుంచి వెళ్ళగొట్టడానికి, నేను రావడానికి? అక్షర, నీకొకటి అర్థం కావడం లేదు. ఒకటి మళ్ళీ చెప్తున్నాను, రాజేష్ని నేనేమీ చేయలేదు. ఇంకొకటి, నువ్వింట్లో ఉన్నప్పుడే ఏం చేయలేకపోయావు, ఇప్పుడేం చేస్తావు? ఆల్మోస్ట్ నువ్వు వనవాసంలో ఉన్నావు. శృతి, మహాభారత యుద్ధంలో హస్తినాపురంలో ఆడంబరంగా బతికిన కౌరవులు విజయం సాధించలేదు. అజ్ఞాతవాసం, అరణ్యవాసం చేసిన పాండవులే గెలిచారు. ఈ యుద్ధంలో కూడా నాదే గెలుపు. చూద్దాం. చూడు, ఒక్కొక్కటిగా నీ పాపాలు బయటపడతాయి. ఈసారి నువ్వు అవుట్, ఇది ఫిక్స్. ఇదేంటి, నేను దీనికి ధమ్కి ఇద్దామని వస్తే ఇదిచ్చింది. నిజంగానే బయట పెడుతుందా?
లేకపోతే నన్ను భయపెట్టడానికి అలా ఉందా? జాగ్రత్తగా ఉండాలి. చూచూ చూచూ. ఏమండి వచ్చేసావా? ఏడవలేదుగా అండి? లేదు, ఆడుతుంది. చాలానే తెచ్చినట్టున్నావు. అవసరం అయ్యేవే తెచ్చానండి. బేరం ఆడి మరీ కొన్నాను. ఇదిగోండి, ఇవే మిగిలే. చెప్పులు కొనుక్కోవాల్సిందో. కొన్నానండి, మీకు తెచ్చాను. మీకొక జత బట్టలు కొన్నాను. నేను ఒక చీర కొనుక్కున్నాను. ఓ, చాపా తెచ్చేసావా? మ్మ్. ఆ, దుర్గి ఇంకా రాలేదా? లేదక్షర, ఫోన్ చేశాను, వస్తున్నాననే చెప్తున్నాడు. అవునా? ఆ, చెప్పడం మర్చిపోయానండి. షాప్కి మీ అమ్మగారు వచ్చారు. ఏమన్నా అందా? డబ్బులు ఇవ్వాలని చూశారు, నేనే వద్దన్నాను. మంచి పని చేసావు. బతకలేరనుకుంటుంది. అలా ఏం కాదులేండి. కోపంలో అన్న ప్రేమ ఉంటుందిగా. నీ మీద రావాలిగా. మనం ఏంటో అని నిరూపించాలి. సరే, స్నానం చేసేయండి. నువ్వు వెళ్ళక్షర, వచ్చాక చేస్తాను. సరే అండి. అక్షరా, మనం రెడీ కూడా అయిపోయాం. పాలు పొంగిద్దామంటే వీడింకా రాడేంటి? ఇచ్చిన డబ్బులకి ఊరంతా కొనేద్దామని తిరిగేస్తున్నాడా ఏంటి? వచ్చాడు అక్షర. ఒరే బాబు, నీకో దండం రా. ఎంతసేపు రా? సరుకులు కూడా తెచ్చానా, అందుకే లేట్ అయింది. డబ్బులు సరిపోయారా? సరిపెట్టేశాగా. ఇంత జాగ్రత్తగా ఖర్చు పెట్టినా చైన్ పెట్టిన డబ్బులు అయిపోవచ్చాయి. ఇక పని వెతుక్కోవాలరా. పాలు పొంగించే అక్షరా. మ్మ్. స్వామి, ఆయనకో దారి చూపించు. మా కాళ్ళ మీద మేము నిలబడగలమన్న నమ్మకాన్ని కలిగించు. అత్తయ్యని త్వరగా విడిపించాలి అక్షరా. అన్నయ్యతో మాట్లాడతాను. దేవుడి ఆశీస్సులతో ఇక ముందడుగు వేయాలి, వెనకడుగు వేయకూడదు. శుభసూచకాలు ఎదురవ్వాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఏదో ఊరేగింపు వస్తుందన్నయ్య, పదండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. శుభసూచికలే ఎదురవ్వాలన్నా దేవుడే ఎదురొస్తున్నాడు. అమ్మా, ఈరోజు రాముల వారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తున్నాం. అన్నదానానికి మీకు తోచిన చందా ఇవ్వండి. భక్తులు ఈ పుణ్యకార్యంలో పాల్గొని తరించాలన్నది మా ఆకాంక్ష. మనసారా దోసెడు బియ్యం వేసినా పర్లేదమ్మా. ఏమండి? ఉమ్. చిట్టమ్మా, స్వామివారికి దండం పెట్టుకుని వేయమ్మా. స్వామి పల్లకీని మోసిన కోరిన కోరికలన్నీ తీరుతాయి. సంకల్పం మంచిదైతే ఉన్న కష్టాలన్నీ పోతాయి. వీలైతే పాల్గొనండి. ఈరోజు చాలా మంచి రోజు కూడా. మంచే జరుగుతుంది. అలాగే పంతులు గారు. ఏమండి? రండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మా అమ్మ బయటికి రావాలి స్వామి.
రేపొద్దున్నే కాపాడుకోవాలి. నా నిజాయితీని నిరూపించుకోవాలి. తప్పు చేసిన శృతి ఆధారాలతో దొరకాలి. రాజేష్ ఉన్నాడని తెలియాలి. నమ్మకాన్నివ్వండి, నా సంకల్పాన్ని నెరవేర్చండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నా భర్త సమర్థుడు. తన కష్టంతోనే నన్ను పోషించగలరు. మేము మంచిగానే బతకగలం, బతుకుతాం. అల్లుడు గారు, అమ్మాయిని బయటకు తీసుకొచ్చారేంటి? మంచం మీదే కదా తీయ ఉంటుంది. కొంచెం బయటికి తీసుకొస్తేనైనా కదలికలేమైనా కదులుతాయేమోనని తీసుకొస్తున్నాను. నీ బొందరా, కోమలో ఉన్నదాన్ని తిప్పితే లేస్తుందా? నీ పిచ్చి కాకపోతే ఆ రాజేష్ గాడు ఎలాగో బతికి రాడు. దీన్ని కూడా లేపేస్తే ఇక అక్షర ఎలా బయట పెడుతుంది? వేస్తా, దీన్ని పంపించే ప్లాన్ మళ్ళీ వేస్తా. ఇంతుండి కూడా మీకెంత కర్మ పట్టిందిరా. దాని మాయలో పడి చేతులా చేసుకుంటున్నా. జై జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. శ్రీరామ్. జై జై శ్రీరామ్. శ్రీరామ్. జై శ్రీరామ్. ఏంటి బుజ్జమ్మ? చెప్పినా మీరు వింటారా? నన్నేగా అంటారు. చేసుకుంది నువ్వేగా. ఇప్పుడు నువ్వు బాధపడుతూ నన్ను బాధ పెడుతున్నావు. అది చేసిన చేష్టలు బయటపడ్డాక కూడా వాడు మీరు కూడా ఆ అక్షరం ఎలాంటిదో ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నీకు కోడలు ఎలాంటిదో తెలియజేస్తుందిలే. నువ్వే పశ్చాత్తాపడతావు. ఆ రోజు తప్పకుండా వస్తుందిలే. వస్తుందండి. దేవుడే ఎవరేంటో తెలిసేలా చేస్తారు. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. దేవుడే వస్తున్నట్టున్నాడు. దేవుడే రావటం కాదు, ఆయనకు నచ్చిన వారిని ఆయన పల్లకిని మోయిస్తున్నారు. బుజ్జమ్మ, దీన్ని బట్టి అర్థమవుతుందిగా ఎవరేంటో. మావయ్య అలాగే అంటారులేండత్తయ్య. ఈయనలాంటోళ్ళు మీతో ఇలా అనాలని ఇటు వస్తారని చెప్పి కావాలనే పట్టుకొని ఉంటారు. ఎవరికి తెలీదు. చూపిస్తారులే, తొందర ఎలా. చూస్తారులేండి. నమస్తే అండి. ఈరోజు స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ, అన్నదాన కార్యక్రమం చేపడుతున్నాం. మీకు తోచిన కానుకలు స్వామివారికి సమర్పించండి. ఎంతైనా కావచ్చు. గుప్పెడు బియ్యం పోసినా స్వీకరిస్తారు. ఉండండి. దుర్గా, ఆ,
బంగారు తల్లి. ఈ సెంటిమెంట్ ఏంట్రా బాబు, చూళ్ళక చస్తున్నాను. ఛ! అలాగేనమ్మా. ఈ రోజు మీ దర్శన భాగ్యాన్ని ఎందుకు కలిగించారో తెలీదు. నా మనసులోని ఆవేదన తీర్చడానికే వచ్చారనుకుంటాను. నా కూతురు కోలుకునేలా చెయ్యండి. రాజేష్ ప్రాణాలతో తిరిగి రావాలి. ఎవరేంటో కూడా నా వాళ్లకు తెలిసేలా చెయ్యండి స్వామి. పంతులు గారు, ఈరోజు విగ్రహ ప్రతిష్ఠ అంటున్నారు, అంత మంచి రోజా? అవునండి, చాలా మంచి రోజు. ఈ తిథి నాడు స్వామి పల్లకీని మోసిన కోరిన సంకల్పం తీరుతుంది. మీకు తీరని కోరికైనా ఆ శ్రీరామ ప్రభువే తీరుస్తాడు, తప్పకుండా తీరుస్తాడు. ఇది పల్లకీని మోస్తుందంటే ఖచ్చితంగా నేను చేసినవి బయటపడాలనే సంకల్పంతోనే అయి ఉంటుంది. చెడగొట్టాలి. దీన్ని పల్లకీని మోయనివ్వకూడదు. ఎలా? పంతులు గారు ఒక ఇన్స్టెంట్లో కోమాలోకి వెళ్లారు. మీ చేత్తో తనకి బొట్టు పెట్టి కోలుకోవాలని ఆశీర్వదించండి. అలాగేనమ్మా. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం సహస్రనామ. త్వరలోనే నీ ఆరోగ్యం నయమవుతుంది తల్లి. రామ స్వామి ఆశీస్సులు నీకుంటాయి. రామనామ వరాననే. దుర్గా, అమ్మా. ఇలా రా. బుజ్జమ్మా, పదండమ్మా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఏమైంది అక్షర? ఏదో గుచ్చుకున్నట్టుందండి. గాజు ముక్కలున్నాయి అక్షర, కదలకు. పల్లకిని పట్టుకోండి. శృతి, ఏం చేసావు? చేయి జారిపోయింది మావయ్య. జారిందా జార్చావా? చేయి జారింది బావగారు. కావాలని ఎందుకు చేస్తాను? కావాలని కానప్పుడు కాలేయక ముందే ఆపాలిగా. చెప్పే లోపే జరిగిపోయింది. తనైనా చూసుకోవాలి కదా. నేను చూస్తే నువ్వు వెయ్యవుగా. చూసారు అత్తయ్య, పొరపాటు జరిగిందని తెలిసినా పరిగెట్టుకొని ఎలా తిడుతున్నారు. మాకు వేరే పని లేక తిడుతున్నాం. నీలాంటి వాళ్ళని ఇంట్లో పెట్టుకున్న వాళ్ళని అనాలి. అను, అనాల్సిన వాళ్ళను ఎలాగో అనవుగా. అమ్మా, తప్పు చేసింది ఆ అమ్మాయి. అనుకొని చేస్తే తప్పు, అనుకోకుండా చేస్తే తప్పేలా అవుతుందండి. చూడండమ్మా, మనం అనుకోవాల్సిన అవసరం ఏం లేదమ్మా. ఆ దైవానికి అన్నీ తెలుసుగా. తన పల్లకిని నిండు మనసుతో భక్తిగా మోసేవారు గాయపడితే ఊరుకుంటారా?
దశరథ రాముడు దండించే రాముడవుతాడు. దెబ్బ తగిలిందని బాధపడకమ్మా. భక్తితో పెట్టే ప్రసాదం మెతుకైనా చాలా ఆయన. ఇంతవరకు తెచ్చావుగా, అదే చాలు. నీ సంకల్పాన్ని నెరవేరుస్తారు, నీ కోరికను తీరుస్తారు. రండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. వదిన వనుస్తుంది. హలో, ఎవరు?